హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహిమా న్యాచురల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఎప్పుడు టిఫిన్ వేయదు కదా, ఈరోజు ఏంటి ఇంట్లో దోశలు వేస్తుంది, ఎప్పుడు బయట నుంచే తెప్పించుకుంటుంది కదా అనుకుంటున్నారా? ఈరోజు అయితే దోశలు అయితే అమ్మ పిండి వేసారండి. నిన్న అమ్మ అన్నారనమాట, రోజు బయట నుంచే తెప్పిస్తున్నాం, బోల్డెన్ డబ్బులు అయిపోతాయి కదా, ఇంట్లో వేసుకుంటే చక్కగా నలుగురు తినొచ్చు కదా అని చెప్పి, కొన్ని కుదరకపోతే పిండి నేను వేసేస్తాను, పొద్దున్న నువ్వు తీసుకెళ్ళి దోశలు వేసుకో పిండి అని చెప్పి నిన్న వేసారండి. అందుకని చెప్పేసి అమ్మ పిండి వేసిస్తే ఈవినింగ్ నేను షాప్ నుంచి రాగానే పిండి అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే దోశలు వేసిస్తున్నాను. మా పాప ఒక పూరి దోశ అయితే ఇష్టంగా తింటాను. ఇడ్లీ అవి అయితే తింటారు, కానీ హెల్దీ ఫుడ్ తింటారు, కానీ ఆయిల్ ఫుడ్ అయితే బాగా తింటారు. ఈ బజ్జీలని అయ్యని ఇడ్లీ పెట్టడం చాలా ట్రై చేశాను. అమ్మ ఎప్పుడు ఎక్కువ శాతం ఇడ్లీనే వేసిద్ది, కానీ వీళ్ళు తినట్లేదని చెప్పి వీళ్ళ కోసం దోశల పిండి అయితే వేసారండి అమ్మ. అట్టు అయితే వేసి ఇచ్చాను, కానీ మా పాప అయితే తినట్లేదండి, అలిగిందనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వెళ్తుంటే వెనకాల వెళ్ళిపోతారని చెప్పి ఏడుస్తుంది అనమాట. పాపని స్కూల్లో పెట్టేసి అటు నుంచి అటు షాప్కి అయితే వెళ్ళిపోతా అన్నారు ఆయన. టిఫిన్ అయితే చేసి ఇచ్చేసండి. పెద్ద పాప కూడా తినేసేసి చక్కగా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళలేదని చెప్పి తినలేదనమాట. అదే మా పాప దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే, తినను అని అన్నప్పుడు మనం పక్కన పెట్టేస్తే, అలా పెట్టేసి మనం వేరే పనిలో మునిగిపోయామంటే ఇంకా పట్టించుకోవట్లేదు అనుకుంటారో ఏమో తెలియదు, కానీ ఆ తర్వాత ఎప్పుడుకో కొంతసేపు నాకు తీసుకుని తినిద్ది అనమాట. తనకు తానుగాని తీసుకుని తినేసిద్ది. అందుకని చెప్పి అక్కడ పెట్టేసేసి అయితే వచ్చేసాను. ఇంక ఇప్పుడైతే ఈరోజు అయితే నేను ఎగ్ పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి. అంగన్వాడీ నుంచి అయితే గుడ్లు తెచ్చాను అనమాట. గుడ్లు పాలు ఇచ్చారు. సరే గుడ్లు ఇచ్చారు కదా అని చెప్పి గుడ్లు పులుసు పెడదాం కదా అని చెప్పి అనుకుంటున్నాను అండి. అన్నం అయితే వండాను, ఇంకా కూర అయితే ఏం స్టార్ట్ చేయలేదు. పనులు అయితే బట్టలు ఆరేసాను. బట్టలు ఈరోజు అమ్మ వాళ్ళ బట్టలు వేసానండి. నిన్నైతే మా బట్టలు వేసుకున్నా, ఈరోజు అయితే అమ్మ వాళ్ళ బట్టలు వేసా. వాషింగ్ మిషన్ పాడైంది కదండి అమ్మకి, నేను ఈరోజు బట్టలన్నీ అమ్మ వేసాను అనమాట. శారీస్ అవే వేసాను. ఇంకా కొంచెం సామాన్లు ఉన్నాయి, సామాన్లు కడిగేసి కూర అయితే పొయ్యి మీద వేయాలని. పిండి అయితే అమ్మ దోశ పిండి వేసారండి. నిన్న ఈవినింగ్ అమ్మ వేసారంట, నేనైతే వేయలేదని. అమ్మే వేసారు. సరే వేసి నాకు ఇచ్చారనమాట. ఇంకా అందుకని నేను పైన వేసాను. మ్యాక్సిమం అయితే నేను టిఫిన్ అయినండి, ఎందుకంటే అంత టైం సరిపోదనమాట. పొద్దున్న లెగిస్తే పిల్లలతోటి సరిపోయిద్ది. మళ్ళీ షాప్కి ఇంట్లోనే ఉంటే కొంచెం పర్లేదు, ఇంట్లో ఉంటే ఎలాగైనా టిఫిన్ అన్నీ వేసి ఇంట్లో చక్క పెట్టుకుని వెళ్ళొచ్చు. షాప్కి వెళ్తాను కదా, ఇంకా టైం సరిపోదని చెప్పి నేను ఎక్కువ శాతం బయట నుంచి తెప్పించేస్తాను అనమాట పిల్లలకి. ఇంక ఈరోజు దోశ పిండి వేసారు కదా అని చెప్పి దోశ అయితే వేసాను. కూర అయితే గుడ్ల పులుసు వండాలని ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడైతే నేనైతే వంట అయితే స్టార్ట్ చేసేసానండి. గుడ్ల పులుసు అన్నాను కదండి, అందుకోసం అయితే నేను గుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట. దానికోసం అయితే నేను ఒక 4 ఉల్లిపాయలు 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. కింద అమ్మ వాళ్ళకి అందరికీ కలిపి అనమాట. ఇంకా చింతపండు అయితే కొంచెం తీసుకున్నాను అనమాట. ఎవరో పిలిచినట్టు అనిపించిందే అనేసి వెళ్తున్నాను కదండి. మా మమ్మీ వచ్చారనమాట. ఏం చేస్తున్నావు అని చెప్పేసి అమ్మ అయితే వచ్చారు. దోశలు వేసానా, టిఫిన్ వేసానా లేదా అని చెప్పి మళ్ళీ అడుగుతున్నారనమాట. వేసానమ్మా అని చెప్తున్నాను. కూరకైతే కిందకి పైకి నేనే వండేస్తానమ్మా అని చెప్తున్నాను. ఆ రైస్ ఒకటి వండేసుకో కింద అనేసి. ఇంకా ఉల్లిపాయలు అయితే స్టార్ట్ చేయడం చేశానండి. మా బుడ్డది ఏంటి అలిగిందని చెప్పేసి మా పాప కొంచెం పాపని ఆడిస్తుంది అనమాట బయట మా మమ్మీ. ఈరోజైతే నేను ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అది ఏంటంటే బంగారం రేట్ అయితే బాగా తగ్గింది అని చెప్పి చెప్తున్నారండి. లాస్ట్ టైం అయితే 7,000 దాకా వెళ్ళిపోయింది కదండి. అన్ని ఊర్లలో బంగారం రేటు ఒకేలా ఉండేది కదా, ఏదో కొంచెం అటు ఇటుగా ఉండేది, కానీ ఇక్కడ 7,000 దాకా వెళ్ళిపోయిందండి. ఇప్పుడైతే ప్రజెంట్ 6,000కి వచ్చింది అని చెప్పి అంటున్నారండి. బంగారం రేట్ అయితే దిగింది కదా అని చెప్పి నేనైతే బంగారం తీసుకుందాం అనుకుంటున్నానండి. ఇప్పుడు రేటు తగ్గినప్పుడు తీసుకుంటే బాగుండిద్ది కదా అనేసి. కానీ నేను ఎప్పుడు తీసుకున్నా బంగారం అయితే లిక్విడ్ క్యాష్ ఏం మా దగ్గర ఉండదండి. ఎక్కువ క్యాష్ అయితే ఉండదన్నమాట. ఎప్పుడు కూడా ఏదైనా వస్తువు తాకట్టు పెట్టుకోవడం, తర్వాత మళ్ళీ అది విడిపించుకోవడం, ఆ వచ్చిన డబ్బులతో బంగారం తీసుకుని తర్వాత దాన్ని మెల్లిగా విడిపించుకోవడం అయితే చేస్తాను అనమాట. ఎందుకంటే ఒకేసారి క్యాష్ పెట్టి తీసుకోవడానికి అవ్వదండి. అంత క్యాష్ అయితే పక్కన దాయడం అయితే అవ్వదనమాట మాకు. పక్కన పెట్టే కొద్దిగా ఎప్పుడు ఏదో ఖర్చు వచ్చి ఆ అమౌంట్ అనేది ఖర్చు అయిపోతూ ఉండిద్దండి. అందుకని మేము ఏం చేస్తామంటే
మా దగ్గర ఉన్న ఒక వస్తువుని బ్యాంక్లో అయితే కొంచెం పైసలే కదండి, తక్కువ వడ్డీ పడిద్ది కదా అని చెప్పి ముందు బ్యాంక్లో వస్తువుని పెట్టి వచ్చిన అమౌంట్తో మళ్ళీ మా దగ్గర మాకు ఏ వస్తువు కావాలో ఆ వస్తువు అయితే తీసుకుంటామని, ఆ వస్తువు తీసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఇదైతే తీర్చుకుంటూ ఉంటాము. అది తీరిపోయిన తర్వాత మళ్ళీ పెట్టి మళ్ళీ తీసుకుంటా అండి. నేనైతే ఎప్పుడు కూడా ఇదే స్కీమ్ వాడతానండి. నిజంగా నేను ఇప్పుడు కొనుక్కున్న ప్రతి వస్తువు కూడా ఇలాగే కొనుక్కున్నానండి. ఎప్పుడు క్యాష్ పెట్టి అయితే ఏ వస్తువు తీసుకోలేదన్నమాట. ఇలా అయితే కొంచెం మనకి అంత బడ్జెట్ కూడా అనిపించదు అనమాట. అంటే మంత్లీ కట్టుకోవచ్చు కదా అన్న ఇదిలో ఉంటాము. అదే బయట తాకట్టు పెడితే ఎక్కువ వడ్డీ, అదే బ్యాంకులో అయితే కొంచెం తక్కువ కదండి. అందుకన్నమాట ఇప్పుడు తగ్గింది కాబట్టి మనం తీసుకుంటే బెటర్ అండి. నేనైతే ఎప్పుడు ఇలాగే తీసుకుంటాను. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు తీసుకున్న వడ్డీ పడిద్ది కదా, అది మనం కట్టుకోలేం కదా ఎక్కువ అనిపించవచ్చు. కానీ బంగారం మళ్ళీ పెరగచ్చు కదండి, ఫాస్ట్గా పెరుగుతుంది తగ్గుతుంది. మళ్ళీ ఎక్కువ ఛాన్సెస్ పెరగడానికే ఉండిద్ది, మరీ ఎక్కువ టైమ్స్ అయితే తగ్గదు కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు కట్టే ఇంట్రెస్ట్ కూడా పెద్దగా అనిపించదు అనమాట అప్పుడు రేటు పెరిగేసరికి. అయినా ఇప్పుడు మనం ఇలా తీసుకుంటేనే బెటర్ అండి. చాలా వరకు నెల కట్టుకోవచ్చు అనమాట. ఒకేసారి మనం డబ్బులు పక్కన పెట్టి తీసుకోవాలి అంటే మా వల్ల అయితే అవ్వదండి. ఎందుకంటే మేము పక్కన పెడతా ఉంటాం, అది వేరే ఖర్చుకి అయిపోతూ ఉండిద్ది అనమాట. అందుకని చెప్పేసి మేము ఎప్పుడు ఇది అప్పు అయితే అప్పు కట్టాలి కదా అన్న భయంతోనైనా కొంచెం పొదుపుగా వాడుకుంటా నెల అయితే కట్టేసుకుంటాను అనమాట. నేను ఇప్పుడు తీసుకున్న నాకు తాడైన నల్లపూసలు ప్రతిదీ కూడా నేను ఇలా ఈ స్కీమే వాడానండి. ఇలాగే నాకు ఇలా తీసుకున్న మూలనే నాకు అన్ని వస్తువులు అమిరినాయి అనమాట. ప్రస్తుతానికి కూడా నేను ఒకటి వస్తువు కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఆ వస్తువు అయితే ఇంకా అవ్వలేదు. ప్రస్తుతానికి కొంచెం బయట లోన్లో ఆల్రెడీ ఒక వస్తువు అయితే ఉందండి, అది తీరిపోవచ్చింది. అందుకని చెప్పి వేరే తీసుకుందామనేసి అనుకుంటున్నాను. నేనైతే ఇలా తీసుకుంటానండి. మరి మీరు ఎలా తీసుకుంటారనేది కామెంట్ చేయండి. ప్రస్తుతానికి అయితే బంగారం రేట్ అయితే బాగా దిగింది అంటున్నారు. అందుకని చెప్పి నేనైతే మా వారితో అయితే మాట్లాడానండి. ఇలా మళ్ళీ వేరేనా వస్తువు పెట్టుకొని తీసుకుందాం అన్నాను. సరే అన్నారు. ఒకసారి వడ్డీ అయితే ఎంత పడిద్ది అంటే లాస్ట్ టైం అయితే మాకు 68 పైసలు పడిందండి. 68 పైసలు తీసుకున్నాము. ఇప్పుడు వడ్డీ రేటు మరి పెరిగిందా లేదా అనేది తెలియదండి, అది కనుక్కొని చెప్తాను అనేసి అన్నారు మా వారు. ఇప్పుడు కూరకైతే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకొని నేను స్టవ్ మీద వేసేసుకున్నానండి. కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అయితే ఫస్ట్ వేసేసాను అనమాట. ఉల్లిపాయలు మగ్గే లోపల టమాటాలు కోసుకోవచ్చులే అనేసి ఫస్ట్ ఉల్లిపాయలు ఒకటే కట్ చేసేసి వేసేసుకున్నానండి. టమాటాలు అయితే 3 టమాటాలు తీసుకున్నాను కదా, 3 అయితే కట్ చేసుకున్నానండి నేను. ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గిన తర్వాత అప్పుడైతే టమాటాలు వేసేసుకుంటాను నేను. చింతపండు కూడా కొంచెం అయితే నానబెట్టానండి. టమాటాలు ఎలాగో 3 వేసాను కదండి, మళ్ళీ అది కూడా కొంచెం పులుపు ఉంటే చింతపండు ఎక్కువ వేస్తే మళ్ళీ బాగా పుల్లగా అయిపోయింది కదా. మా డాడీ అయితే అంత పులుపు ఎక్కువ తినరండి. మా మమ్మీ అయితే కొంచెం తింటారనమాట, పులుపున్నా తింటారు. మా డాడీ అయితే తినరండి. మా వారు కూడా తింటారనమాట. నేను మా మమ్మీ ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అయిపోతారనమాట. కొంచెం బయట పని చేసుకొని వచ్చే వాళ్ళకి కొంచెం ఈ కూర బాగా నచ్చితే కనుక తినబుద్ధి అవుతుంది కదా. అందుకని చెప్పేసి అనమాట వాళ్ళిద్దరి కోసం అనేది నేను కొంచెం పులుపు అయితే కొంచెమే తీసుకున్నానండి. ఇంకా గుడ్లు అయితే చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో గుడ్లు. అంగన్వాడీ గుడ్లు అంటేనే బాగా బుడ్డిగా ఉంటాయండి. ఎందుకనేది నాకు అసలు తెలియదు. ఎప్పుడు తీసుకొచ్చినా కూడా పెద్దగా ఉంటాయేమో అనుకుంటాం కానీ ఎప్పుడు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఈరోజైతే మా పెద్ద పాప గుడ్డు తినలేదండి. గుడ్డు వద్దమ్మా ఈరోజు అనేసింది. టిఫిన్ ఒకటే చాలు అందనమాట. టిఫిన్ పెట్టేసి పంపించాను. ఇంకా మా చిన్న పాపకైతే గుడ్డు ఇద్దాం కదా అని చెప్పి మా పాపకి కూరతో పాటు ఇంకో గుడ్డు అయితే ఎక్స్ట్రాగా వేసానండి నేను. గుడ్లకి అయితే ఇలా డాట్స్ అయితే పెడతానండి. ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల మనకి లోపలికి పులుపు, ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా వెళ్తాయి, గుడ్డు టేస్ట్ వస్తుంది అంటారండి. అందుకని చెప్పేసి అయితే ఇలాగ డాట్స్ అయితే పెట్టేస్తాను అనమాట. గుడ్డు పెంకుతో కూడా పెట్టేస్తాండి ఒక్కోసారి. ఇంకా పెంకులు అయితే పడేసాను కదా అని చెప్పేసి ఇంకా దీంట్లో చాక్తో అయితే పెట్టేస్తున్నాను. ఇదైతే మా చిన్న పాప కోసం అని చెప్పేసి గుడ్డు పక్కకు సపరేట్ చేస్తున్నానండి. సొన అయితే ఇవ్వను అనమాట. మా చిన్న పాప ఇచ్చినా కూడా సొన సపరేట్గా పక్కన పెట్టేసిద్ది, తీసుకోదు. గుడ్డు అంటే ఎంత ఇష్టమేనండి మా చిన్న పాపకు, అసలు చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది అనమాట. ఇంకోండి చక్కగా కూర్చొని తినేసిద్ది. ఇంకా ఇదిగోండి ప్లేటు, నేను చెప్పాను కదండి పక్కన పెట్టేసి వచ్చేస్తే అంచగా తినేసిద్దని, హాఫ్ అయితే తినిందండి. ఇంక ఇప్పుడైతే నేను గుడ్లు అయితే వేపుదామని చెప్పి పక్క పొయ్యి మీద అయితే నేను ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత దాంట్లో పసుపు అయితే వేసుకున్నానండి, కలర్ వస్తుంది కదా.
పసుపు వేసుకొని గుడ్లు అయితే అన్నీ వేపేసుకుంటున్నాను. ఫస్ట్లో అయితే ఈ గుడ్లు ఇలా వేపుతారనే విషయం తెలియదండి. అంటే 10th క్లాస్లో అనమాట. అసలు వేరే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా కర్రీ వేయడం ఇలా ఇస్తూ ఉంటారు కదండి. వాళ్ళైతే ఈ గుడ్డు ఎలా వచ్చింది, ఇలా ఎలా అయింది, ఇలా ఎలా అయిందని చాలాసార్లు అలా అనుకునేదాన్ని. తర్వాత మా పెద్దక్క పెళ్ళి అయిన తర్వాత మా వాళ్ళ అత్తగారు చెప్పారనమాట, ఇలా గుడ్లు ఇలా వేసుకోవాలమ్మా బాగుంటుంది అని చెప్పేసి. అప్పటి వరకు అయితే తెలియదండి. ఓ సింతేనా అనిపించింది. తర్వాత అసలు ఎలా చెప్తారా ఏంటా అనుకునేదాన్ని. అంత ఆలోచన కూడా రాలేదండి. ఇలా ఈ కలర్లో ఎలా వచ్చింది అనుకునేదన్నమాట. అంటే నేను కూరలో ఎప్పుడు వేసినా కూడా అంత కలర్ వచ్చేది కాదనమాట. గుడ్డు ఏగేది కాదు, ఆ కలర్లో ఉండేది కాదు. ఎలాగ అనుకున్న తర్వాత మా పెద్దక్క పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అత్తగారు అయితే చెప్పారండి, ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు గుడ్లు మామూలుగా వేసేస్తుంటే ఇలా వేసుకుంటే బాగుండిద్దమ్మా అని చెప్పి చూపించారు. ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయిందండి. గుడ్లు వేగే లోపల ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి అనమాట. ఇంకా దీంట్లో ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకున్నానండి. ఉప్పు అయితే ఉల్లిపాయలు వేపేటప్పుడే కొంచెం అయితే వేసుకున్నాను అనమాట. అందుకని చెప్పి కారం పసుపు అయితే వేసుకుంటున్నానండి. పసుపు కూడా కొంచెం వేసాను, ఎందుకంటే గుడ్లు వేసేటప్పుడే వేసాను కదా, అందుకని చెప్పేసి పసుపు కూడా లైట్గా కొంచెం వేసాను అనమాట. మళ్ళీ పసుపు కొంపు వచ్చేస్తుందండి, బాగా వాసన వచ్చేస్తుంది అనమాట. పసుపు స్మెల్ వస్తుంది కూర అంతా, అందుకని చెప్పి కొంచెమే వేస్తున్నాను నేను. కారం కూడా కొంచెం తక్కువే వేస్తున్నానండి. మరీ ఎక్కువ వేస్తే మా వారు తినలేరనమాట. అసలే గ్యాస్ట్రిక్ ఉందండి మా వారికి, గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఇంకా గ్యాస్ పెయిన్ ఎక్కువ వచ్చేసింది కారం ఎక్కువ వేస్తే, అందుకని చెప్పి కొంచెం తక్కువే వేస్తున్నాను. అమ్మ వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటారని, కానీ తప్పడం లేదు. ఈయనకి గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, లేదంటే వేసేదాన్ని. అందుకని చెప్పేసి కొంచెం తక్కువైతే వేసాను. కరివేపాకు అయితే వేస్తున్నానండి. అమ్మ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చానమాట. డాడీ తెచ్చారంటండి కరివేపాకు. కింద చెట్లు ఉన్నాయి, కానీ అంటే కరివేపాకు ఇంకా ఫ్రీనే కదండి. రైతు బజార్కి ఏమైనా కూరగాయలు కొన్నా కూడా కరివేపాకు వాళ్ళే వేసేసి కట్టేస్తున్నారండి. ఇంకా డాడీ నిన్న కూరగాయలు తీసుకొచ్చినప్పుడు కరివేపాకు ఇచ్చారంటండి, కవర్లో పెట్టారు అమ్మ. సరే అని చెప్పేసి ఇంకా కింద కోయడం ఎందుకు అని చెప్పి ఆ కవర్లో వేస్తున్నాను కరివేపాకు. చింతపండు పులుసు వేస్తాను కదండి. చింతపండు పులుసు వేసేసిన తర్వాత వెంటనే అయితే గుడ్లు అయితే వేసేస్తానండి నేను. ఇంకా పులుపు అనేది లాక్కుంటుంది కదా అని చెప్పి వెంటనే అయితే వేసేస్తాను. ఇంకా గుడ్లు అయితే వేసేస్తాను. ఈ గుడ్లు కూర వండినప్పుడల్లా నాకు ఆ ఇన్సిడెంట్ అయితే బాగా గుర్తొచ్చిందండి. ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాను అనమాట ఆ ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చినప్పుడల్లా. కూర అయితే అమ్మ వాళ్ళకి మాటనండి, అందుకని అన్ని గుడ్లు అయితే వేసాను అనమాట. మొత్తం 8 గుడ్లు వేసాను. ఒక గుడ్డు అయితే పాపకి ఇచ్చాను కదా, ఇంకా 7 గుడ్లు ఉంటాయి. మాకు పైన మా నలుగురు, మా ఇద్దరు పిల్లలతో మా వారితో కలిపి 4 గుడ్లు, కింద అమ్మకి డాడీకి 2 గుడ్లు సరిపోతాయి. కూర పైకి కిందకి వచ్చేసింది కూర. ఇంకా మళ్ళీ అమ్మ వండుకొని అవసరం లేదు, ఇంకా రైస్ ఒకటి వండేసుకుంటే సరిపోయిద్ది. గోరింటాకండి నిన్న మా వారు వస్తూ తీసుకొచ్చారనమాట. నేను ఆల్రెడీ పెట్టుకున్నాను, మా పిల్లలు కూడా పెట్టుకున్నారు. మా మమ్మీ అయితే పెట్టుకోలేదనమాట. అందుకని చెప్పి మళ్ళీ మా మమ్మీకి సరిపోలేదని చెప్పి తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చారు. ఇది అమ్మ పెట్టుకుంటా అన్నారని చెప్పి ఇప్పుడైతే మిక్సీలో వేస్తున్నాను. అది చూస్తేనేమో కవర్ నిండా ఉంది, ఎక్కువ ఉంది కదా అనుకున్నాను. తీరా నూరితే కొంచెం అయింది. దీంట్లో నేనైతే కొంచెం చింతపండు ఒకటే వేసానండి, ఇంకేం వేస్తారనేది నాకు అంత ఐడియా లేదు. ఎప్పుడు ఒక చింతపండు ఒకటే నానబెట్టుకుని వేస్తాను అనమాట. అయినా అమ్మ ఒక్కరికే కాబట్టి కాలికి చేతికి 2 వచ్చేస్తారు. వేసి తీసినప్పటికే పండిపోయింది చూడండి. బాగా పండిద్ది అనుకుంటాను అయితే ఇది.
పని అయితే అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పాపకు కూడా స్నానం అయితే చేపించేసాను అనమాట. చూడండి అలా కాలు మీద కాలేసుకుంది. చిన్నప్పుడు నేను కూడా అలా కాలు మీద కాలేసుకుని ఒక్కదాన్నే ఉండేదాన్ని అంటే అని మా అమ్మ చెప్పారు, మరి నాకైతే గుర్తులేదని. స్నానం అయితే చేసేసింది పాప. అయితే బొమ్మలు చూసుకుంటుంది. ఇంకా క్యారేజీ అన్నీ అయితే పెట్టేశాను అనమాట. గోరింటాకు కూడా చక్కగా అమ్మకి చేసేసాను. నాకైతే బాక్స్ అండి, ఇదైతే మా పాపకి, ఇది మా మమ్మీ వాళ్ళకి కింద కూర ఇవ్వడానికి అనమాట. ఇంకా ఒకటి ఉంది, ఇది మా వారికి అనమాట. కర్రీ సరిపోతుందండి. ఇంకా పని అయితే అంతా ఇంకా సామాన్లు అన్నీ తోమేసుకున్నాండి. పని అంతా అయిపోయింది. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత పెద్ద పనే ఉండదండి. ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్ అయ్యి అయితే వెళ్ళాలన్నమాట. అప్పుడే 11:45 అయిపోయిందండి. ఇంకా ఒక పావు గంటే ఉంది పోతకు. 11 అంటే 11కి వెళ్ళాలి కదండి. ఇంకా టైం అయిపోయింది అనమాట. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.